బాయ్స్ రిలేటెడ్ కూడా కొంతమంది స్పెషల్ పార్ట్స్లో హైజీన్ రిలేటెడ్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ఆ స్పెషల్ పార్ట్స్లో హైజీన్ అనేది మెయింటైన్ చేయకపోవడం ద్వారా కాన్సిక్వెన్సెస్ అనేది ఘోరంగా వస్తున్నాయి కూడా. ఎంతమందికి పినైల్ స్కిన్, పెనిస్ పైన చర్మాన్ని వెనక్కి లాక్కుని రెగ్యులర్గా స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎంతమందికి తెలుసు అంటే ది ఆన్సర్ ఇస్ వెరీ ఫ్యూ. అదే సబ్బు వాడతామండి, ఈ బ్రాండ్స్ కూడా చెప్తాం, ఈ సబ్బు వాడతాం ఆ సబ్బు వాడతాం చాలా బాగా క్లీన్ అవుతుందండి అంటే అప్పుడు అడుగుతాను, మీరు మొహానికి సబ్బు వాడతారండి అని అడుగుతాను. వాడతామండి, ఎందుకు వాడమంటారు. నోట్లో సబ్బు వాడతారండి అని అడుగుతాను. నోట్లో ఎందుకు వాడతామండి, సెన్సిటివ్ ఉంటుంది అంటారు. ఇది అంతకంటే సెన్సిటివ్ ఉంటుందండి స్కిన్, అసలే వాడకూడదు. అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు డ్రైనెస్, ఇచ్చింess అండ్ ఫర్దర్ డిస్కంఫర్ట్ ఇన్ ది ఏరియా. సో ఇప్పుడు బాయ్స్లో అంటే ఫీమేల్స్లో అంటే హైజీన్ రిలేటెడ్ వాళ్ళు చాలా మెయింటైన్ చేస్తుంటారు. కొంతమందికి ఈ మధ్యలో అవేర్నెస్ కూడా వచ్చింది. బాయ్స్ రిలేటెడ్ కూడా కొంతమంది స్పెషల్ పార్ట్స్లో హైజీన్ రిలేటెడ్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ఆ స్పెషల్ పార్ట్స్లో హైజీన్ అనేది మెయింటైన్ చేయకపోవడం ద్వారా కాన్సిక్వెన్సెస్ అనేది ఘోరంగా వస్తున్నాయి కూడా. సో దీనిపైన కొంచెం మీ భాషలో అవేర్నెస్ అనేది ఇవ్వండి. డెఫినెట్లీ ఇట్ టచ్డ్ అపాన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వేణు గారు. ఎవరు మాట్లాడుకోరు, మళ్ళీ అవేర్నెస్ లేకపోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ఫీమేల్ హైజీన్ గురించి ఇట్ ఈస్ వైడ్ స్ప్రెడ్ నాలెడ్జ్ ఉంది, విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ కూడా. అలానే మగవాళ్ళకి ఎంతమందికి తెలుసు అంటే ఐ నో ది ఆన్సర్. ఈ ఆన్సర్ ఎంతమందికి పినైల్ స్కిన్, పెనిస్ పైన చర్మాన్ని వెనక్కి లాక్కుని రెగ్యులర్గా స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎంతమందికి తెలుసు అంటే ది ఆన్సర్ ఇస్ వెరీ ఫ్యూ. దట్ ఈస్ బికాస్ అగైన్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో ఏంటంటే ఎవ్రీ డే ఆర్ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ స్నానం చేసినప్పుడల్లా పెనిస్ పైన చర్మాన్ని, ఆ గుండు ఉంటుంది కదా, వెనక్కి లాగి ఆ చుట్టూ ఉన్న ఏరియా, గుండు చుట్టూ ఉన్న ఏరియాని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే సెక్స్ చేసినప్పుడల్లా సెమెన్ బయటికి వచ్చి అక్కడ అక్యూములేట్ అయ్యి డ్రై అవుతుంది. అదే కాకుండా అక్కడ మాయిశ్చర్, రకరకాల ఆయిల్స్ ప్లస్ డెడ్ స్కిన్ సెల్స్ అక్యూములేట్ అవుతాయి. తర్వాత అది ఎండిపోతుంది, దాన్ని స్మెగ్మా అంటారు. అది చాలా కాలం అలా వదిలేస్తే ఆల్రెడీ ఆ ఏరియా కొంచెం అన్హైజీనిక్. ఓకే, దానివల్ల బెలనైటిస్ అనే ఇన్ఫెక్షన్, ఆ గుండు గ్లాన్స్ అంటారు దాని ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ డయాబెటీస్ అలా ఉన్న వాళ్ళకి తరచూ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇంకా వర్స్ట్ ఏంటంటే ఇది ఫ్రీక్వెంట్గా అలౌ చేస్తే అక్కడ ఎడిషన్స్ ఫార్మ్ అవుతాయి అన్నమాట. అంటే సెక్రీషన్స్ వచ్చి ఆ స్కిన్ ఉందా, ఫోర్ స్కిన్, ఆ గ్లాన్స్ చుట్టూ ఉన్న ఏరియా అతుక్కుపోతాయి. అండ్ చర్మం వెనక్కి లాక్కోలేకపోతున్నాము అని మీ ఆడియన్స్ లో కూడా చాలా మంది ఫీల్ అవుతారు. అది అందుకండి. అక్కడ దాకా వచ్చాక దేర్ ఓన్లీ వన్ సొల్యూషన్, ఫైమోసిస్ అనే కండిషన్ వచ్చేస్తుంది. సర్కంసిషన్ అనే సర్జరీ చేయాలి. సర్జరీ ఇట్స్ సర్జరీ, ఇట్స్ చిన్న సర్జరీయే. కాకపోతే ఎందుకు తెచ్చుకోవడం అక్కడ దాకా? అది తెలుగులో సామెత ఉంది, కోతి పుండు బ్రహ్మరాక్షస్ అయినట్టు, వై డు యు నీడ్ టు మేక్ ఇట్ సో బ్యాడ్ అని. కరెక్ట్. ఈ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఏది పడితే అదిగా. క్లీనింగ్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు వేణు గారు. ఐ మస్ట్ కమెండ్ యూ ఫర్ దిస్. క్లీనింగ్ ప్రాసెస్ పోనీ కొంతమంది చేసుకుంటారు, అమ్మా థ్యాంక్ గాడ్ అనుకుంటాను అప్పుడు చేసుకుంటా అంటే. సో ఎలా క్లీన్ చేసుకుంటా అడుగుతాను. సబ్బు వాడతామండి, ఈ బ్రాండ్స్ కూడా చెప్తాం, ఈ సబ్బు వాడతాం ఆ సబ్బు వాడతాం చాలా బాగా క్లీన్ అవుతుందండి అంటే అప్పుడు అడుగుతాను, మీరు మొహానికి సబ్బు వాడతారండి అని అడుగుతాను. వాడతామండి, ఎందుకు వాడమంటారు. నోట్లో సబ్బు వాడతారండి అని అడుగుతాను. నోట్లో ఎందుకు వాడతామండి, సెన్సిటివ్ ఉంటుంది అంటారు. ఇది అంతకంటే సెన్సిటివ్ ఉంటుందండి స్కిన్, అసలే వాడకూడదు. అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు డ్రైనెస్, ఇచ్చింess అండ్ ఫర్దర్ డిస్కంఫర్ట్ ఇన్ ది ఏరియా. సో జస్ట్ లూక్ వార్మ్ వాటర్, ఎందుకంటే మరీ వేడి నీళ్ళు తట్టుకోలేము, మరీ చన్నీళ్ళు బాగోవు. లూక్ వార్మ్ గోరువెచ్చని నీళ్ళతో సాఫ్ట్గా క్లీన్ చేసుకుని, లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెనక్కి లాక్కుని చర్మాన్ని అక్కడ వదిలేస్తే అక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, అక్కడే ఉండిపోయి అతుకుపోయే ఛాన్స్లు ఉంటాయి. అప్పుడు పారాఫైమోసిస్ అనే కండిషన్ డెవలప్ అవ్వచ్చు. దట్స్ అన్ ఎమర్జెన్సీ అన్నమాట. సో వెనక్కి లాక్కున్న వాళ్ళు క్లీన్ అయిపోయాక మళ్ళీ ముందుకు అనుకోవాలి, ఇది మ్యాండేటరీ. రైట్. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఒకవేళ ఇలానే వీళ్ళు ఇట్లా బ్యాడ్గా అలవాటు చేసుకుని అలానే మెయింటైన్ చేస్తే హూ ఎవర్ ఆపోజిట్ జెండర్ డెఫినెట్గా వాళ్ళకి అనేది డిస్కంఫర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక నెగిటివ్ ఒపీనియన్ కూడా వచ్చేస్తుంది కదా చాలా.
అబ్సల్యూట్లీ అండ్ ఫస్ట్ అది కూడా ఆలోచించాలి కదా. పచ్చిగా చెప్పండి వాసన వస్తుందండి. బ్యాడ్ హైజీన్, బ్యాడ్ ఓడర్, ఇట్స్ టెరబుల్, ఇట్స్ అ టెరబుల్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఆబ్వియస్లీ టర్న్ డౌన్ అయిపోతుంది వాళ్ళకి కూడా, ఎవరికైనా మూడ్. అండ్ దట్స్ ఇట్. అదే అంటున్నాను, ఇట్స్ అ వెరీ బ్యాడ్ హారబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ బోత్ ఇన్వాల్వ్డ్. రైట్. యా. సో బేసిక్లీ ఇట్లాంటివి ఇంకా చాలా మెయింటైన్ అనేది చేయాలి. Extremely important. అంటే ఏ విధానంగా అయితే ఈరోజు మన బాడీ రిలేటెడ్ కావచ్చు, మంచి పర్ఫ్యూమ్ రిలేటెడ్ కావచ్చు, ఓకే, ఇవన్నీ చేస్తున్నారు. అలానే కొన్ని ప్రైవేట్ పార్ట్స్లో కూడా చాలా నీట్గా క్లీన్గా అవి కూడా అక్కడ మెయింటైన్ చేయాలి. దానికి కూడా టైం తీయాలి. ఇట్స్ ఆల్సో మెయిన్ థింగ్ ఫర్ ద లైఫ్. Genital hygiene is part of overall hygiene. Neglect it only at your peril. అంతే. దానికి మించి రైట్.